నెల్లూరు బారేషాహి దర్గా రొట్టెల పండుగ సందర్భంగా డాక్టర్ పల్లంరెడ్డి యశోధన గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి రొట్టెల పండుగ విచ్చేసిన భక్తులకు ఈరోజు భక్తుల కోసంగా 500 మందికి పెరుగన్నం డబ్బాలు తెప్పించి వాళ్లకు అందివ్వడం జరిగింది. దేశ విదేశాల నుంచి విచ్చేసిన భక్తులకు మేము ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలియజేశారు. గత 2 డెకేడ్స్గా ఇక్కడ బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము. ఈసారి చాలానే వచ్చేసాయి, కానీ వీళ్ళెవరు మళ్ళీ 4 రోజులు అయితే కనిపించిన వాళ్ళే ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్ వస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. స్టాండర్డ్గా ఉండేది మేము ఒక్కళ్ళమే. మా అవసరం కంటే కూడా వీళ్ళకి ఫుడ్ అవసరం ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే మెడిసిన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మెడికల్ ఫెసిలిటీ ఏదో కొద్దిగా నడుస్తుందని. ఫుడ్ ఈసారి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం పెరుగన్నం బాక్సెస్లో పెట్టి తీసుకొని వచ్చాము. ఇక్కడ ఫుడ్ కోసం బాగా గొడవగా వచ్చి మీద పడిపోయి మరీ తీసుకుంటున్నారు. ప్రాబబ్లీ ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఫుడ్ పెద్ద దొరికేట్లేదు కాబట్టి ఫుడ్ అవసరమే ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఇంకా ఇప్పటి నుంచి మేము ప్రతి ఇయర్ కూడా ఖచ్చితంగా ఫుడ్ ఎంతో కొంతమందికి ఇస్తాము అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎంత అగ్రెషన్తో మీద పడుతున్నారు. దాన్ని బట్టి చూస్తే వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు, ఆకలి కోసంతో అట్లా అడుగుతున్నారని. మేము ఆకలిగా ఉన్న వాళ్ళకే కాక ఆకలి లేకపోయినా తినండి అని బతిమలాడి పేషెంట్ అటెండర్స్కి, మా వీధిలో పోయే వాళ్ళకి మజ్జిగ పెరుగన్నం ఇలాగన్నీ రౌండ్ ద ఇయర్ మొత్తం నడుస్తుంటుంది. అలాంటిది ఇక్కడ వీళ్ళు అడిగితే లేదు అని చెప్పే రష్ తట్టుకోలేక లేదు అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి, ఈ ఇయర్ నుంచే రేపటి నుంచి మేము చేయదగిందంతా సిస్టమాటిక్గా అందిస్తాము అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.